ఇండియాలో లాగా బస్సు రాగానే గుంపులుగా వెళ్ళి ఎక్కేయడానికి కుదరదు. ఎంతమంది ఉన్నా కూడా ఇలా లైన్లో వెళ్లాల్సిందే. ఇక్కడ కండక్టర్స్ ఉండరు. సో మనం టీఎఫ్ఐ అనే పేరుతో దొరికే కార్డ్స్ని రీఛార్జ్ చేసుకొని ఈ స్కానర్స్ దగ్గర పెడితే ఆటోమేటిక్గా మనీ కట్ అవుతుంది. కార్డ్ లేని వాళ్ళు కాయిన్స్ని ఆ మెషిన్లో వేయొచ్చు. ఎవరెవరు ఎక్కారో మొత్తం ఈ కెమెరాస్లో రికార్డ్ అవుతుంది అనమాట. ఈ కనిపిస్తున్న బోర్డులో ఎంత డిస్టెన్స్కి ఎంత పే చేయాలో క్లియర్గా రాశారు, కిలోమీటర్స్కి ఎంత అని చెప్పి. ఈ ప్లేస్ అంతా హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసం అనమాట. వాళ్ళు వీల్ చైర్తో పాటు డైరెక్ట్గా ఎక్కేయచ్చు. ఇంకా ఎవరైనా లాంగ్ జర్నీ వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ ఇలా పైకి వెళ్ళిపోతారు. అండ్ మ్యాప్స్లో మొత్తం ఎక్కడ దిగాలో చూసుకోవాలి కాబట్టి ప్రతి బస్సెస్లో వైఫై ఉంటుంది. సీట్స్ పక్కన పెద్దవాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు, ఎవరైతే నించోలేని వాళ్ళు ఉంటారో, అలానే డిజేబుల్ పీపుల్ ఉంటారో వాళ్ళ కోసం సీట్స్ కేటాయించండి అని రాశారనమాట ఇంగ్లీష్లో. ఇక్కడ కండక్టర్ లేరు కదా, మరి బస్సులు ఎలా ఆపుతారు అంటే ఈ స్టాప్ బటన్ ఉంది, రెడ్ బటన్, అది నొక్కితే బస్సు ఆపేస్తారనమాట. ఈ సీట్ దగ్గర కూడా ఇలా ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. బస్సెస్లో సైకిల్స్ కూడా అలో చేస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.